బ్రేకింగ్ న్యూస్ రక్షించాల్సిన చేతులే రాక్షసుల్లా మారి విద్యార్థులపై విరుచుకుపడ్డాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండా హాస్టల్ రూమ్ లోకి చొరబడి మరి విద్యార్థులను గొడ్డును బాదినట్టు బాదారు పోలీసులు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైసమ్మగూడలో జరిగిన ఈ దారుణ ఘటన కలకలం రేపుతుంది. T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇండియా విజయం తర్వాత విద్యార్థులంతా రోడ్లపైకి చేరిని సెలబ్రేట్ చేసుకున్నారు. అనంతరం విద్యార్థులందరినీ హాస్టల్ కు వెళ్లాలని పోలీసులు సూచించారు. అయితే అక్కడే అసలు గొడవ మొదలైంది. ఒక హాస్టల్ సెక్యూరిటీ గార్డ్ తాగిన మైకంలో విద్యార్థులను లోపలికి రానివ్వకుండా రచ్చ చేశాడు. తమను ఆపుతున్నాడన్న కోపంతో విద్యార్థులు సెక్యూరిటీతో వాగ్వాదానికి దిగారు. దీన్ని మనసులో పెట్టుకున్న ఆ సెక్యూరిటీ గార్డ్ అక్కడే గాస్తీ కాస్తున్న పెట్రోల్ మొబైల్ పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చాడు. విద్యార్థులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటున్నారని పోలీసులు నమ్మించాడు. అంతే నిజానిజాలు ఆరా తీయకుండానే పోలీసులు రెచ్చిపోయారు. హాస్టల్ గదుల్లోకి చొరబడి మరీ విద్యార్థులను విచక్షణారహితంగా చితకబడ్డారు. లాఠీ దెబ్బలకు తాళలేక విద్యార్థులు హావాకారాలు చేసినా పోలీసులు కనికరించలేదు. ఈ దాడిలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రక్షించాల్సిన చేతులే ఎంత విచక్షణ రహితంగా ప్రవర్తించిన ఘటన ప్రస్తుతం బషీరాబాద్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రైట్ అనిల్, ప్రస్తుతం ఎంతో విచక్షణ రహితంగా కూడా పోలీసులు విద్యార్థులపై ప్రవర్తించిన వీడియోని మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా ప్రస్తుతం విమర్శల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లంతా కూడా. అయితే అసలు జరిగిందేంటి, తోటి విద్యార్థులు ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి అనిల్? పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ లోపలికి వెళ్లి మరి విద్యార్థులపై లాఠీ చార్జ్ చేశారు పోలీసులు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి కనుక వెళ్తే మనకు అందుతున్న సమాచారం ప్రకారం T20 వరల్డ్ కప్ జరిగిన తర్వాత మ్యాచ్ విన్ అయింది చెప్పేసి విద్యార్థులంతా కూడా సెలబ్రేషన్ చేసుకున్నారు రోడ్ల పైన. ఆ తర్వాత హాస్టల్ కి వచ్చినటువంటి విద్యార్థులు హాస్టల్ లోపలికి వెళ్లే క్రమంలో సెక్యూరిటీ గార్డ్ తోటి వాగ్వాదం చోటు చేసుకుంది. లోపలికి పంపించకుండా సెక్యూరిటీ గార్డ్ అడ్డుపడడం, అదే విధంగా తాగిన మైకంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదే క్రమంలో విద్యార్థులకి అదే విధంగా సెక్యూరిటీ గార్డ్ కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత ఆ కోపం పెట్టుకున్నటువంటి సెక్యూరిటీ గార్డ్ అక్కడే ఉన్నటువంటి పెట్రోల్ చేస్తున్నటువంటి పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తప్పుడు సమాచారం ఇవ్వడం, అంటే విద్యార్థులు లోపలికి వెళ్లి హాస్టల్ లోపలికి వెళ్లారు, కానీ విద్యార్థులు లోపలికి వెళ్లి ఒకరిపైన ఒకళ్ళు రాళ్లు రువ్వుకుంటున్నారని చెప్పేసి, రాళ్లు విసురుకుంటున్నారని చెప్పేసి తప్పుడు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అసలు ఏం జరిగిందని తెలుసుకోకుండా ఒక్కసారిగా హాస్టల్ లోపలికి వెళ్లి లాఠీ చార్జ్ చేసి విచక్షణ రహితంగా వాళ్ళపైన దాడికి పాల్పడ్డారు. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ప్రెసెంట్ దానికి సంబంధించి మీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి విజువల్స్ చూడొచ్చు. దానికి సంబంధించి ఘటనకు సంబంధించి అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులే ఈ విధంగా దాడికి పాల్పడ్డం, అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోకుండా, ఏది అబద్ధం, సెక్యూరిటీ గార్డ్ చెప్పిన వివరాలు తెలుసుకొని సమాచారం తెలుసుకొని దాడికి పాల్పడ్డారు. కానీ అసలు అక్కడ ఏం జరిగిందనేది తెలుసుకోకుండా ఒక్కసారిగా వాళ్ళపై దాడికి పాల్పడడం అనేది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకు దిగిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం కొంతమంది విద్యార్థులకి తీవ్ర గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా ప్రెజెంట్ హాస్పిటల్లో చికిత్స పొందారు. ఆ తర్వాత ప్రెజెంట్ పోలీసులపై విమర్శలు అయితే విపరీతంగా వస్తున్నాయని చెప్పాలి. విపరీతంగా విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారని చెప్పాలి. అంటే రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులే ఈ విధంగా లాఠీ చార్జ్ చేస్తూ, ఏది అబద్ధమో ఏది నిజమో తెలుసుకోకుండా ఈ విధంగా దాడులు చేస్తూ, ఈ విధంగా లాఠీ చార్జీలు చేస్తూ, అది కూడా హాస్టల్ లోపలికి వెళ్లి మరి విద్యార్థులపై దాడి చేయడం ఏంటని చెప్పేసి పబ్లిక్ విమర్శలు చేస్తున్నారు. అదే విధంగా దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతున్నాయని చెప్పాలి. ఈ దాడికి సంబంధించి ప్రెసెంట్ పోలీసులు కూడా ఏ విధంగా పై అధికారులు చర్యలు తీసుకుంటారనేది కూడా తెలియాల్సిన పరిస్థితి. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థులు కూడా ఆరోపిస్తున్నారు. విద్యార్థులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనిల్, ప్రస్తుతం మనం చూస్తున్నాం అయితే సెక్యూరిటీ గార్డ్ ఆల్రెడీ మద్యం మత్తులో ఉన్నారు. ఇక ఇదే నేపథ్యంలో ప్రెసెంట్ ఆయన ఎంత విచక్షణ రహితంగా ప్రవర్తించారో కూడా మనం వీడియోలో చూస్తున్నాం. అయితే
ఈ నేపథ్యంలో తాగిన వ్యక్తిని నమ్మకూడదు అండ్ దాంతోపాటు నిజాలు తెలుసుకున్న తర్వాతే మనం ఎవరైనా క్వశ్చన్ చేయాలి. ఎవరికి కూడా రైట్ ఉండదు, కొట్టేంత రైట్ ఉండదు పిల్లలపై. అలాంటిది మరి ఇప్పుడు ఈ అధికారిపై ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ ఆధారంగా మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ జరిగినటువంటి విజువల్స్ కావచ్చు, అక్కడ దృశ్యాలు కావచ్చు, కంప్లీట్ గా చూడొచ్చు. అంటే మొదటిగా విద్యార్థులు హాస్టల్ దగ్గరికి వచ్చారు, లోపలికి వెళ్లారు. వెళ్ళిన క్రమంలో ఎప్పుడైతే ఈ సెక్యూరిటీ గార్డు వాగ్వాదానికి దిగిన తర్వాత అక్కడే ఉన్నటువంటి పాట్రోలింగ్ చేస్తున్న పోలీసులకి అతను సమాచారం ఇచ్చినట్టుగా విజువల్స్ లో మనం చూడొచ్చు. ఆ విజువల్స్ కూడా క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఆ తర్వాత వెంటనే అంటే ఆ సెక్యూరిటీ గార్డ్ ఏం చెప్పాడు ఏంటనేది కూడా పట్టించుకోకుండా వాళ్ళు రాళ్ళు రువ్వుకుంటున్నారు, రాళ్ళు విసురుకుంటున్నారు అని చెప్పేసి అతను చెప్పడంతో వెంటనే పోలీసులు లోపలికి వచ్చి కానిస్టేబుల్ వాళ్ళ పైన అసలు ఏం సమాధానం చెప్పకుండా, అంటే ఏం జరిగిందనేది కూడా అడగకుండా వెంటనే అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పైన రూమ్ లోకి వెళ్లి మరి లాఠీ చార్జ్ చేశారు. కాబట్టి ఎలాంటి పర్మిషన్ లేకుండా, అదే విధంగా ఎలాంటి సమాచారం తెలుసుకోకుండా, నిజాలు అబద్ధాలు ఏంటనేది తెలుసుకోకుండా, నిజ నిర్ధారణ అనేది తెలుసుకొని ఆ తర్వాత చర్యలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటిది ఏమి చర్యలు తీసుకోకుండా, అంటే తెలుసుకోకుండా ఈ విధంగా లాఠీ చార్జ్ చేయడం అనేది ఖచ్చితంగా విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు పోలీసులు. దానికి సంబంధించి వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే ఇటు విద్యార్థులు కూడా ఆరోపణలు చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే లాఠీ చార్జ్ చేస్తారో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని అయితే విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వినాయన రైట్ అనిల్.